ఒక స్టార్ హీరోయిన్ని రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. రమ్మని అడిగారు. సో మరి ఈ విషయం అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఎందుకు ఆ హీరోయిన్కి చెప్పాడు అంటే ఖచ్చితంగా హీరోయిన్కి కూడా సమాజం పట్ల, రాజకీయాల పట్ల అండ్ ముఖ్యంగా ప్రజల పట్ల ఎంతో కొంత అవగాహన ఉంటుంది, ఆసక్తి కూడా ఉంటుంది. మరి అలాంటి హీరోయిన్ మన టాలీవుడ్లో ఎవరున్నారు, తన గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఆరాట పడుతూ ఉన్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా హీరోయిన్ల ఎక్కువగా మాట్లాడారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల గురించి కానీ, సమాజం గురించి కానీ, రాజకీయాల గురించి కానీ ఇదే వే ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆయన ఈ విధంగా చెప్పారు అంటే ఖచ్చితంగా తను గొప్ప వ్యక్తి అయి ఉంటారు అని చెప్పేసి కూడా కొంతమంది. అదే ప్రజెంట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారనమాట. అండ్ అంటే ప్రతి ఒక్క ప్రమోషన్కి రావాలి అనే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం రాలేరు. ఎందుకంటే రాజకీయాల్లో అటు రాష్ట్రాన్ని సరైన గాడిలో తీసుకెళ్ళాలి, ప్రజల సంక్షేమం నాకు ముఖ్యమనే దానిలో ఫుల్గా నిమగ్నం అయిపోయి ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19కి ఉగాది కానుకగా రాబోతుంది కాబట్టి సో మరి ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు అండ్ టీంకి సంబంధించిన వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. ఆ హీరోయిన్ ఎవరో కాదు, రాశి ఖన్నా గారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా ఇద్దరు కూడా హీరోయిన్స్. సో మరి రాశి ఖన్నా గారు షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఈ యొక్క పాయింట్ కూడా వచ్చింది. అయితే శ్రీలీల గారు హీరోయిన్ అంటే సినిమా రంగంలోకి రాకపోయి ఉంటే ఏమయ్యే వాళ్ళనే విధంగా అడిగినప్పుడు నేను మాత్రం ఐఏఎస్ అయ్యేదాన్ని, అదే విధంగా నేను చదువుకున్నాను అని చెప్పేసి చెప్పారనమాట. సో ఐఏఎస్ కూడా కాకపోయి ఉంటే ఏమయ్యేదానివి అనే విధంగా అడిగినప్పుడు ఇంకా తెలీదు అని చెప్పేసి సమాధానం చెప్పినప్పుడు ఐఏఎస్ కాకపోతే రాజకీయాల్లోకి వచ్చుండేది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారట. ఎందుకంటే ఐఏఎస్ అంటేనే ప్రజలకు సేవ చేయడానికి వస్తూ ఉంటారు. సో మరి ఐఏఎస్ అవుతేనే ప్రజలకు సేవ చేయాలా, రాజకీయ రంగంలోకి వచ్చి కూడా సేవ చేయొచ్చు కదా అనే విధంగా చెప్పినప్పుడు సో మరి శ్రీలీల గారు ఒప్పుకుంటారంటే తనకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి స్వయంగా చెప్పారనమాట. సో ఈ కన్వర్జేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క విషయాన్ని అంతటినీ కూడా ప్రమోషన్స్లో భాగంగా, సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు షేర్ చేసుకున్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ యొక్క విషయాన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన సినిమా షూటింగ్లో ఉన్న ఒక హీరోయిన్తో మాట్లాడుతున్నా, ఒక డైరెక్టర్తో మాట్లాడుతున్నా, ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నా, ఎక్కడ ఏ విధంగా మాట్లాడినా కూడా ఆయన దృష్టిలో మాత్రం ఖచ్చితంగా ప్రజలే ఉంటారు అనే దాని గురించి మాత్రం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్యాన్స్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు అరే ప్రజలన్నా, ఫ్యాన్స్ అన్నా ఇంత ప్రేమ ఎందుకు, అందుకే ఇంత గొప్పవాడివయ్యావు స్వామి అని చెప్పేసి కూడా చాలామంది ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా షేర్ చేస్తూ వస్తున్నారు.